హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సినిమా వాళ్ళ మీద మన పత్రికా విలేకరులు, సినిమా విలేకరులు మరియు కొత్తగా వచ్చినటువంటి సోషల్ మీడియా ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉంటారు. చాలా నిజంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ రంకు విషయాలు ఒక రేంజ్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కోవలోకి రాజకీయ నాయకులు కూడా చేరిపోయారనమాట. కొండా సురేఖ, ఈమె తెలంగాణ మంత్రి అన్నమాట. ఈమె మాట్లాడిన మాటలకి ఈమె అన్నం తింటుందా, గడ్డి తింటుందా అని చెప్పి చాలామంది నెటిజన్లు ఒక రేంజ్లో విమర్శలు కురిపిస్తున్నారన్నమాట. ఆమె అన్ని మాటలు ఒకసారి వినండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంత నీచానికి రాజకీయ నాయకులు దిగజారిపోతారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈమె కొండా సురేఖ ఒక రేంజ్ పాపులారిటీ ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన నాగార్జున దీని మీద స్పందించారు. ఆయన ఏమన్నాడంటే ఒకసారి చూద్దాం. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి నాగార్జున గారు ట్వీట్ చేశారనమాట. ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు కొండా సురేఖ చరిత్ర ఏంటంటే వాళ్ళ హస్బెండ్ని నక్సలైట్లు కాల్చి పరదొబ్బితే ఆ రక్త మోడ్లో ఆమె వాళ్ళ భర్తని కాపాడుకునేదన్నమాట. అంత ఘనచరిత్ర అంటే మీరు ఘనచరిత్ర కాదు, నక్సలైట్లు కాల్చి పరదొబ్బారు, ఆ రేంజ్ ఘనచరిత్ర అనమాట. అటువంటి చరిత్ర ఉన్న వీళ్ళు వేరే వాళ్ళని విమర్శించడం మరి దారుణం. అది ఫ్యామిలీ విషయాల్లో దూరడం ఇంకా దరిద్రం. ఇప్పుడు నాగార్జునకి వెంట్రుక ముక్కతో సమానం ఆ యొక్క కన్వెన్షన్ సెంటర్ అనమాట. వీళ్ళు ఆస్తి కోసం, లేకపోతే వీళ్ళు బంధుత్వాలు అవసరం లేదు, మాకు డబ్బులే కావాలి అనుకునే ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఫ్యామిలీలతో ఇలాంటి పనులు చేస్తారేమో కానీ నాగార్జున ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని మేము అనుకోవట్లేదు అని చెప్పి నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ ఒక రేంజ్లో విమర్శిస్తున్నారనమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు కేసీఆర్ మీద మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఆయన ఏమైనా తప్పులు చేశాడని మీరు అనుకుంటే, లేకపోతే ఆయన తప్పు చేసిన సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే దాన్ని నిరూపించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయాలి. కానీ ఇటువంటి దరిద్రమైన ఆరోపణలు చేయడమేంది, ఒక ఫ్యామిలీని రోడ్డు మీద రాగడమేంది అని చెప్పి నెటిజన్లు ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కొండా సురేఖ అన్నం తినట్లం లేదు, గడ్డి తింటోంది, ఈమెకు కూడా ఒక బతికేనా, ఇంత నీచంగా మాట్లాడుతుందా? నాగార్జునకు ఉన్నటువంటి ఆస్తులతో పోలిస్తే వీళ్ళ బతుకులేంది అని చెప్పి నెటిజన్లు మరియు అక్కినేని ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నా, ఇది చాలా దరిద్రమైన వ్యాఖ్యలు. అన్నం తినేటోళ్ళు ఎవరు ఇటువంటి మాటలు అసలు మాట్లాడరు. ఇది మరీ దారుణం అండి. ఇప్పుడు ఒక 1000 కోట్ల అధిపతి వాళ్ళ కోడల్ని ఒక చిన్న లఫూట్ ఆస్తి కోసం ఒకరి దగ్గరికి పంపించమని అడిగాడు. ఆమె ఒప్పుకోలేదు కాబట్టి విడాకులు తీసుకున్నారు. ఇంత నీచంగానా? రాజకీయం చేస్తున్నారా, లేకపోతే వ్యభిచారం చేస్తున్నారా? మీ కూడా బతుకులేనా? మీరు రోజు అన్నం తింటున్నారా? లేకపోతే మీ కూతుర్లు ఉన్నారు కదా, మీరు కూడా మీ కూతుర్లతో ఇలాంటి పనులు చేపించే ఇంత పైకి వచ్చారా అని చెప్పి నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారనమాట. ఇది మరీ దారుణం. ఇప్పుడు అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టినప్పుడు గట్టిగా మాట్లాడింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన బిజినెస్ కాబట్టి బిజినెస్ మ్యాన్ లాగా సైలెంట్గా ఉన్నాడని చెప్పి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా నాగార్జున స్పందించకుండా వీళ్ళ మీద కేసు లేకుండా ఉంటే ఇది ఆయన యొక్క దరిద్రం అనుకోవాలంతే. జస్ట్ ట్వీట్తో సరిపెట్టడం కాదు, ఆయన మీద కేసు వేసి పారదొబ్బాలి. ఇటువంటి నీచం మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు నిజంగా గడ్డే తింటున్నారు అని నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.